ప్రభు చెప్పిన ఒక చిత్రమైన అంటే మనకి చిత్రంగా కనిపించే ఒక మాటని మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే దేవునికి లేదా యేసుక్రీస్తు ప్రభుకి పాతాళమే తేటగా కనిపిస్తుందంట. నరుల హృదయం ఇంకేమవుతుందంట, మరీ తేటగా కనిపిస్తుంది. మనకి హృదయంలో ఏమున్నదో తెలియదు. అంటే కొన్ని సీక్రెట్స్ ఎట్లుంటాయంటే, భార్యాభర్తలు 20-25 సంవత్సరాలు కలిసి ఉన్నా భార్య దాచిపెట్టుకున్న ధనము భర్త దాచిపెట్టుకునేది భర్తకు తెలియకుండా మెయింటైన్ చేస్తారు. హృదయంలో ఏమున్నదో తెలియదు. పైకి మంచిగానే ఉంటారు, కానీ ఏవి దాచిపెట్టుకోవాలనో అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అంటే తెలియదు. 25 సంవత్సరాలు గడుచున్నా 30 సంవత్సరాలు గడుచున్నా ఒకరి సీక్రెట్స్ ఒకరికి తెలియదు. సో ఈరోజు నేను మీతో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక చిత్రమైన, అంటే మనకి నిజంగా చాలా అరే హౌ కమ్ ఎలానైనా ఇలా జరుగుతుందన్న ఒక స్టేట్మెంట్ని మనం ఈరోజు చదువుకుందాం. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 28వ వచనం నుండి మనం చదవాలి. ఎందుకంటే శాస్త్రీయులు, ఫరిసేయులు, మరి పెద్దలందరూ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభుని ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడుగుతారు అన్నమాట. యాక్చువల్గా వీరు ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని నమ్మాలి. కానీ వీరేం చేస్తారో తెలుసా? వీరేం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తూ ఉన్నావు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నమ్మబుద్ధి కాదు వాళ్ళకి. ఎందుకంటే వారు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీరితో ఒక ప్రశ్న, ఒక ఉపమానం చెప్తాడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేనంట. ఒక కుమారునికి మళ్ళీ 2 కుమారులకి పిలిచి చెప్పాడంట, ఏందని? పోయి పొలంలో పని చేయండి అని చెప్పాడంట. అయితే ఒక కుమారుడు వచ్చాడు. ఇద్దట్లో ఒక కుమారుడు వచ్చి నేను భూత తప్పనిసరిగా చేస్తా అని అన్నాడంట. కానీ ఏం చేసుకున్నాడు? చేస్తా అన్నాడు కానీ పోయి చెయ్యలే. అయితే ఇంకొక కుమారుడు కూడా వచ్చి ఏమన్నాడంట, నేను చెయ్యా అన్నాడంట. నేను చెయ్యా అన్నాడు. కానీ ఈ కుమారుడు పోయి ఏం చేశాడు? తన మనసు మార్చుకొని పోయి చేసిండు. అయితే ఈ 2 కుమారులలో ఎవరు తండ్రి యొక్క చిత్తంని నెరవేర్చారని అడుగుతాడు. చెయ్యా అన్నోడేమో పోయి చేసిండు, చేస్తా అన్నోడేమో చేయలే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఫరిసేయులతో, సంఘ పెద్దలతో చెప్పిన మాటలు మనం చద్దాం. చాలా చిత్రంగా ఉన్నాయి. ఓకేనా? చద్దాం. దొరికిందా మీకు? చదవండి. మీకు ఏమి తోచుచున్నది? దాని కిందనే చదివేద్దాం. అది మనం చదివేసినాం కదా. ఇంకా కిందికి మీకంటే ముందు అని ఉంటుంది. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా అబ్బా, ఇదేంది చిత్రమైన మాట! ఎవరు పోతారంట? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందు మళ్ళీ ఏం చేస్తారంట? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇది నాకు చాలా చిత్రం అనిపించింది. వీళ్ళేమో సంఘ పెద్దలు, మళ్ళీ శాస్త్రులు, ఫరిసేయులు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం గలవారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు, మరి వారి యొక్క దశం భాగాలు ఇచ్చేవారు,
వీరేమవుతారంట? లాస్ట్కి వస్తారంట. అది కూడా ఛాన్సెస్ తక్కువ అంటా ఉన్నాడు. కానీ ఎవరు ముందు పోతారంట? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందు పరలోక రాజ్యానికి వెళ్తారని మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడంటే మరి అది 100కి 100 టైమ్స్ 100% ఏమై ఉండాలి? సత్యమయ్యే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో ఈ ఫరిసేయులను గురించి ఏం చెప్పాడంటే మరి 23వ అధ్యాయంలో మనము 13వ వచనం అనుకుంటా. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యంని మూయుదురు, మీరు ప్రవేశింపరు, ప్రవేశించు వారిని. వీళ్ళు అనుకుంటున్నారు ప్రభు నేనే ఫస్ట్ ఉన్న పరలోక రాజ్యంలో అంటారు. చేసేటిది ఉపవాసాలు, ఇచ్చేటిది కానుకలు, దాన ధర్మాలు, మందిరాలు కట్టిస్తూ ఉన్నారు. కానీ వేరేళ్ళ ఎదుట ఏం చేస్తూ ఉన్నారు? పరలోక రాజ్యంని మూసేస్తూ ఉన్నారు. వీరు ప్రవేశిస్తలేరు, వెళ్ళే వారిని కూడా వెళ్ళనియట్లేదు. వీళ్ళు ఇంత భక్తి చేసేవారు వెళ్ళరు అంటా ఉన్నాడు. మరి భక్తిహీనులైన సుంకరులు అంటే ధనాపేక్ష గలవారు, ధనం సంపాదించాలన్న ఆశ గలవారు, అన్యాయంగా మరి సుంకర ఎక్కువ వేసి సంపాదించుకునేవారు, మరి వేశ్యలు, వారెందుకు వీళ్ళకంటే ముందుగా పోతారు అనేది ప్రశ్న. ఇప్పుడు మన ధ్యానం ఈరోజుది ఏంటంటే ఎందుకు వారికంటే వీరు ముందుకు పోతారు అన్నది క్వశ్చన్. వీరు చెప్తారే కానీ చెయ్యరు. ఓకే, ఇంకా మంచిగా ఆలోచించండి. మంచి క్వశ్చన్ ఇది కదా. ఎందుకు ఈ క్వశ్చన్ని నేను వేసిన అంటే మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం కూడా చక్కగా పరీక్షించుకోనకపోతే వీరిలాగా ఫరిసేయులాగా అయిపోతే ప్రభా నేను చర్చికి పోతున్నా, దశభాగాలు ఇస్తున్నా, కానికి ఇస్తున్నా, హార్వెస్ట్ ఫెస్టివల్లో కూడా చేసిన ఓకే, కానీ పోయేది నరకానికి అయితే ఎట్లా? మనం ప్రశ్నించుకోవాలి కదా వీళ్ళలాగానే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు టైంలో ఈ ఫరిసేయులు శాస్త్రులు అంటే చాలా భక్తి పరులు అనుకున్నారు, పోతారా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు మీరు పోవుడు చాలా కష్టము, మీరు వెళ్ళరు, వేరే వారిని వెళ్ళనిస్తలేరు, కానీ మీకంటే ముందు సుంకరులు వేశ్యలు పోతారంటే మనం పాఠం నేర్చుకోవాలి కదా. మరి మన సంగతి ఏంది? మనం కూడా భక్తి చేస్తున్నాము, ఇరుగు పొరుగు వారిని అనుకోవచ్చు, మేమైతే భక్తి పరులం, మరి వేరే వాళ్ళు అని అనుకోవచ్చు, మంచి వాళ్ళం. ఎందుకంటే మానవ అనుకున్న బుద్ధి ఏంటంటే నేను మంచోడిని, వేరేవాడు చెడ్డోడు. మీరందరూ కూడా అట్లనే అనుకుంటారా? చాలా మట్టుకు మనుషులు ఏమనుకుంటారంటే తప్పు నాది కాదు, ముంగట్టు అంతే, ఏమైనా కానీ సాకు. సో అలా మనం అనుకుంటా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి, ఎందుకు పోతారు ఇప్పుడు అన్నది క్వశ్చన్. ఓకే, మనం కొద్ది మందిగానే ఉన్నాం కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఎందుకు ఫరిసీల కంటే ముందు మరి సుంకరులు వేశ్యలు పోతారు? కారణం ఏంది? ఎవరికి ఉన్నది ఎవరికి లేదు? వీళ్ళకి లేదా? నిజంగానా? భయం ఉన్నట్టు నటిస్తారు కానీ యాక్చువల్గానే అయితే భయం లేదు. వామ్మో, మరి మీకు ఉన్నదా? ఓకే, నైస్. అంటే మనం వేసుకోవాలి కదా ప్రశ్న, అవునా కదా? ఒకవేళ ఫూల్ అయిపోతే మనం అనుకోవచ్చు. సో ఇంకా దేవుని భయం వారికి ఉన్నదంట, వీరికి లేదు అని సిస్టర్ గారు చెప్పారు. చలం, ఇంకేమనుకుంటున్నారు? మన గుణతత్వం మార్చుకోకపోతే
వ్యర్థం. ఓకే. అంటే వీళ్ళు మార్చుకున్నారా మరి వేశ్యలు సుంకర్లు? మళ్ళీ వీరు మార్చుకొని బుద్ధి తెచ్చుకున్నారు వీరు. ఓకే. వీరు బుద్ధి తెచ్చుకోలే, అదే అదే కేసులు ఉన్నారు. వామ్మో! ఓకే, నైస్. ఇంకా ఇంకేమైనా చెప్తారా? ఎందుకు వీరు పోతున్నారు? వీళ్ళకంటే ముందు పోతారంట. ఎందుకు? వై? ఏం ప్రియాంక, ఏమైనా చెప్తావా? ఏం చెప్పవా? వాళ్ళు తగ్గించుకుంటారు, పాపాలు ఒప్పుకుంటారా? దీన మనసు కలిగి ఉంటారు. వీళ్ళు గర్వం లాంటిది అహంకారంతో ఉంటారు, భ్రమలో ఉంటారు. ఓకే, నైస్. అందుకని వాళ్ళకంటే వీళ్ళు ముందుగా పోతారు. ఓ నైస్, నైస్ బాబులు. ఇంకా ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ఇంకేమైనా ఆలోచనలు వస్తున్నాయా? అంటే మనం కూడా అన్నిటిని టెస్ట్ చేసుకోవాలి, మనం ఎలా ఉన్నామని. పాప మొన్న ఏమో అంటున్నావు? వీళ్ళేమో ఆయనని శోధి. ఓకే, నైస్. వారు ఒప్పుకొని విడిచిపెట్టి. ఓకే, నేను కొన్ని ఇప్పుడు నేను నా యాంగిల్లో చెప్తాను. ఇప్పుడు మీ యాంగిల్స్లో అన్నీ కరెక్ట్, ఏమి తప్పుగా. మీ కోణాలలో ఓహో వాళ్ళు ఎందుకు పోతారు అని అంటే కొన్ని రీజన్స్ ఇచ్చారు. నేను చెప్పేది మీరు చెప్పారు. ఇంకొకటి యాడ్ చేస్తాను అంతనే. ఓకేనా? వీరు భక్తి చేస్తున్నారు, మనసు దూరంగా ఉందని ఇంకొక పాయింట్ యాడ్ చేశారు. ఓకేనా? సో వీరు భక్తి చేస్తున్నారు, కానీ వీరి మనసు ఏదైతే ఉన్నదో చూడండి, ఈ ఫరిసీయుల మనసు భక్తి చేస్తుంది కానీ మనసు దేని మీద ఉన్నది? ధనం మీద ఉన్నది. మనసు దేని మీద ఉంది? ధనాపేక్ష గల ఫరిసీయులు అని ఉన్నది. మనసు ధనం మీద ఉన్నది. లోపట ఏంతో నిండి ఉన్నది? దోపుతోటి, కుళ్ళుతోటి, అజితేంద్రియంతో నిండి ఉన్నది. పైకి ఏం చేస్తూ ఉన్నారు? భక్తి చేస్తూ ఉన్నారు, మందిరాలు కట్టిస్తూ ఉన్నారు, కానీ లోపట, హృదయం లోపట దోపుతో, కుళ్ళుతో, విద్వరాళ్ళను దోచుకుంటూ మరి ఉపాసాలు ఉంటా ఉన్నారు, కానీ భక్తి చేస్తూ ఉన్నారు. వీరు అనుకుంటా ఉన్నారు, అట్లా నేను భక్తి చేసేస్తే, అట్లా కానుకలు ఇచ్చేస్తే, అట్లా మందిరాలు కట్టిచ్చేస్తే వెళ్ళిపోతా అనుకుంటున్నారు. దేవుడు హృదయాలను చూసే దేవుడు, కానీ మనసు దాని మీద పాఠం నేర్చుకోలే. వీరు ఏదైతే పాఠం నేర్చుకోవాలనో ఆ పాఠం నేర్చుకోలే. వీరి మనసు అంతా అలా ఉంది, దానిపైననే ఉన్నది. కానీ వీళ్ళెందుకు మరి సుంకరులు, మరి ఏమంటారు వేశ్యలు, వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంది అని అంటే, వారు అట్లా ధనాపేక్షతోటి కలిగి ఉండి, ధనం మీదనే ఉండి 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 ధనంలో ఏం లేదురా బాబు అని తెలుసుకున్నారు. ఈ వేశ్యలు ఉన్నారు చూడు, ఈ చెడు ధనంతో కామంలో ఏం లేదురా బాబు, ఇది మనకు వేస్ట్, ఎవరో మన పాపాలని క్షమిస్తా అంటున్నారు, మనల్ని విడిపిస్తా అంటున్నారు అన్నది వాళ్ళకి ఏమనిపించింది? ఆ సువార్త వినంగానే దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, మీరు మారు మనసు పొందండి అనగానే వీళ్ళకి పండుగలాగా అనిపించింది. ఎందుకు? అరే ఇందులో ఏం లేదని తెలుసుకున్నారు. అరే ఈ కామంలో ఏం లేదు, ఏమొస్తుంది, మరి ఈ ధనంలో ఏముంది, ఏం లేదు, చివరికి మనం విడిచిపెట్టి పోవాలి అని వీరు ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఇలా కన్క్లూషన్కి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, నేను ఎన్నోసార్లు పంచుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పు.
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరి చిన్న కుమారుడు ఏం చేసిండు? ఆస్తంతా నాకు రావాల్సింది ఇచ్చేయి. ఎందుకు ఇచ్చేయమన్నాడు? నేను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతలేను. ఎక్కడ పోతా? దూరదేశంకి పోతా. అక్కడ నేనేం చేస్తా? తింటా, తాగుతా, వేశ్యలతో నా డబ్బుని ఖర్చు పెట్టుకుంటా అన్నాడు. కానీ ఈయనేం చేసిండు? తిన్నాడు, తాగిండు, వేశ్యలతో ఖర్చు పెట్టుకున్నాడు. అందులో ఏం లేదు, బుద్ధి వచ్చింది అని. తిని తిని లివర్ పాడైంది. ఇంకా వేషాలతో తిరిగితే ఏడిసి వచ్చి చచ్చిపోతారు. ఇంకేం చేస్తారు? అంతేనా? ఇంకేమైనా ఉన్నదా దాంట్లో? ఏం లేదు. సో ఈ చిన్న కుమారుడికి ఏమైంది? కరువు రాగానే బుద్ధి వచ్చింది. అరే ఇంట్లో ఏమీ లేదు. నేను ఏమంటానండి, ఒక ప్రాంతానికి పోయినా. పైన మందిరం ఉన్నది, కింద వేశ్యల గృహాలు ఉన్నాయి. ఆ ఏరియాలో పరిచర్యకు పోయినా. అక్కడ పోతా ఉంటే ఈ చావు పోయింది ఒకటి. అంటే ఒక మృతదేహం తీసుకొని పోతూ ఉన్నారు. పోతే నేను అక్కడ ఉన్న పాస్టర్ గారిని అక్కడ ఏం చేస్తాడంటే, ఈ పాస్టర్ గారు ఆ వేశ్యలకి పరిచర్య చేస్తాడనమాట. వాళ్ళ కుట్టు మిషన్లు అలా ఇప్పించి వారికి ఒక వృత్తి నేర్పించి వారికి విడిపించాలని సంఘం ఉన్నది. సో ఆ సంఘానికి నేను వెళ్ళిన, నన్ను కూడా పరిచర్యకు పిలిస్తే పోయినా. సో ఆ ఏళ్ళని పోతే మృతదేహం పోతున్నది. పోతా ఉంటే అక్కడ వేషగృహాలన్నీ ఇట్లనే ఉన్నాయి లైన్గా. ప్లేస్ పేరు చెప్తలేను అంతనే. లైన్గా ఉన్నది, మృతదేహం పోతూ ఉన్నది. వాళ్ళందరూ నిలబడి చూస్తూ ఉన్నారు, వేషాలందరూ ఈమెను తీసుకుపోతూ ఉంటే. నేను అన్నా, అయ్యగారు వాళ్ళందరూ అట్లా నిలబడి చూస్తూ ఉన్నారు, మరి ఈమెను తీసుకుపోతూ ఉన్నారు, మరి నాకేమో దుఃఖం కలిగింది. ఎందుకు కలిగింది అని అంటే ఆయన చెప్పాడు. దాని తర్వాత ఇట్లా రోజుకొకటి పోతుంది శవం అంటూ ఉన్నాడు. రోజు వచ్చి బయట అట్లా అంటే వారానికి ఒకటి, రోజుకొకటి అంటే తరచుగా పోతూ ఉంటాయి వాళ్ళందరూ. ఒక్కొక్క వేష చనిపోతూ ఉంటే, ఏడుసు వచ్చి చనిపోతూ ఉంటే, యంగ్లా యవ్వన కాలంలో మరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిలబడాలని చూస్తూ ఉంటారు, చేసే పని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే మరి నాకు తెలియదు, నేను అడిగిన అయ్యగారు మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఈ వృత్తిని వదిలిపెట్టేసి మారు మనసు ఎందుకు కలుగుతలేదు అని నాకు ప్రశ్న వచ్చింది. చూస్తున్నారు కళ్ళారా, కానీ పశ్చాత్తాపం లేదు అందులో. అరే ఏం లేదు, దీనికి బదులు సచ్చుడు బెటరు అని ఒక పశ్చాత్తాపం రావాలి కదా. నిజంగా చాలామందికి వస్తారు. కాబట్టి కొంతమందికి ఎవరికి వచ్చిండ్రో యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పంగానే వీరికి ఏమనిపించింది? అరే ఇందులో ఏం లేదు అన్నది గుడ్ న్యూస్ అనిపించింది. ఎవరికైతే అది ఇందులో ఏం లేదని తెలుసుకున్నారో చూడండి. ఈ చిన్న కుమారుడు ఏం చేసిండు? ఏం లేదు అందులో, వచ్చేది కర్వే, మండేది మన కడపే అని ఏం చేసిండు? అతనికి బుద్ధి వచ్చింది అందులో ఏం లేదని. కానీ పెద్ద కుమారుడు ఉన్నాడు చూడండి, ఇతను ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరనే ఉన్నాడు, కానీ మనిషి దేని మీద ఉన్నది? నువ్వు ఇస్తే ఎంజాయ్ చేస్తా, కానీ జర లీగల్గా రాసి నాకు, నేను అడగా. అంతనే డిఫరెన్స్. ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఎవరు పోతారు పరలోక రాజ్యానికి? ఇద్దరిలో చిన్నోడే పోతాడు. ఎందుకు? చిన్నోనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మనం కూడా భక్తి చేస్తున్నాం కానీ లోకంలో ఏం లేదని బుద్ధి వచ్చిందా? లోకంలో ఉన్నాయే కావాలని ప్రార్థన చేస్తున్నామా? బుద్ధి వచ్చింది. చాలామంది క్రైస్తవులకు బుద్ధి రాలే. ఈ పెద్ద కొడుకులాగా ఉండి ఏం చేస్తున్నారు? ప్రభువా నాకు ఇయ్యి ఇయ్యి ఇయ్యి. బుద్ధి రాలే. వారు అడుగుతూ ఉన్నారు.
ఒకవేళ మనకు కూడా బుద్ధి రాకపోతే ఈ ఫరిసేయుల్లాగానే ఉంటాం. ఎందుకు? మన మనసు అంతా దేని మీద ఉన్నది? లోకం మీద ఉన్నది, లోక ఆశల మీద ఉన్నది, ఆ నేత్రాశ ఉన్నది, శరీరాశ ఉన్నది, ఆ జీవోప్ డంబం ఉన్నది. అందరిలాగా అలాగనే చేయాలనుకుంటున్నారు. కానీ చేసేటిదేమో భక్తి, పోయేటిదేమో చర్చికి. కానీ మనసు ఉన్నది దేని మీద? లోకం మీద, లోకంలో ఉన్న ఆశల మీద. ఒకవేళ అలా ఉండి మనం ఉంటే ఏం ప్రయోజనము? ఏం లేదు. మనము వెళ్ళము, వెళ్ళవాళ్ళని కూడా వెళ్ళనీయం. ఎందుకంటే వారికి మనకి వారు అలానే పరిగెత్తుతూ ఉన్నారు డబ్బు వెనుక, లోకాశల వెనుక. క్రైస్తవులైన వారు కూడా చర్చికి పోతున్నారు, కానీ సేమ్ వాళ్ళలాగానే అవే ఆశలు ఉన్నాయి. ఆశలలో తేడా లేదు. ఖాళీ తెల్ల చీరలు, నల్ల బైబిల్ ఉన్నది. ఆశలన్నీ అవే. మనం కూడా అలా ఉంటున్నామా? అంటే డ్రెస్ చేంజ్ అయింది, బైబిల్ చేతిలో వచ్చింది, పోయేది చర్చికి. కానీ ఆశలలో తేడా ఉందా? ప్రవర్తనలో తేడా ఉందా? లే. వారి ఆశలు మన ఆశలు ఒకటేలాగుంటే మరి ఇంకే మనం నేర్చుకున్నది ఏమున్నది? చాలామంది నేర్చుకుంటలేరు. సో ఒకవేళ కనుక అలా నేర్చుకోకపోతే ఇందులో ఏం లేదని, ఒకవేళ లోకంలో ఉన్నది ఆశించుకుంటూ భక్తి కనుక చేస్తే మనం కూడా ఏమైపోతాం? ఫరిసీయుల్లాగా అయిపోతాం. తెలుసుకోవాలి. సొలొమోనుకి కూడా దేవుడు ధనఘనతలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చి ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఇండ్లు కట్టించాడు, పెళ్లి చేసుకున్నాడు, అన్ని ఆనందాలు చేశాడు. కానీ చేసింది ఏంది అని అంటే ఈయన తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? వ్యర్థము, వ్యర్థము, అన్నీ వ్యర్థమని. కానీ నాకు చిత్రం ఏమనిపిస్తున్నదంటే క్రైస్తవులైన వారు ఎందుకు తెలుసుకుంటలేరు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇది లవదెకియ సంఘంకి ఏం చెప్పిండంటే, వీళ్ళు ధనవంతులైన సంఘం. ఆ సంఘంకి ఏం చెప్పిండంటే, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఎక్కడున్నారు? నులువెచ్చగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తా అంటున్నాడు? నా నోట్ల నుండి ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఈ నులువెచ్చనున్న ప్రాబ్లం ఏందో తెలుసా? ఈ ఫరిసీయుల్లాగా ఇటు సుంకర్లు వేసేలాగానైనా లేరు, ఇట్లా మంచి క్రైస్తవులాగానైనా లేరు. ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. రెండు కావాలని అంటున్నారు. ఇటు నేను భక్తి చేసా, ఇటు లోకం కావాలి. అట్లా కనుక మనం భక్తి చేస్తే చల్లగుండము, వెచ్చగుండము, నులువెచ్చగా ఉంటాం. కాబట్టి ఏమంటా ఉన్నాడు? నోట్లో నుండి. ఇంకొకటి కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండంటే, మీరు చల్లగానైనాను వెచ్చగా ఉండేనను ఉన్నా మేలు. ఇది కూడా నాకు చిత్రంగా ఉన్నది. ఎందుకు మరి చల్లగా అంటే ఓకే భక్తిహీనతగా ఉంటే అనుకున్నాం, వెచ్చగా అంటే భక్తి పరులుగా ఉండు, ఇటానుండు ఇటానుండు. అరే భక్తిహీనుల కూడా ఉండా? ఎస్ ఉండు. కానీ నులువెచ్చగా మాత్రము ఉండకు. ఎందుకో తెలుసా? ఈ నులువెచ్చగా ఉన్నవారు ఏం నేర్చుకోరు. ఇటు సైడ్ ఏం లేదని నేర్చుకోరు. వారికి తెలియదు. ఈ చిన్న కుమారునికి వచ్చిన బుద్ధి రాదు. కాబట్టి వారు ఏం నేర్చుకోరు. కాబట్టి వారు నిజంగా అడ్డంకుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, ఓకే పోతావా లోకానికి? ఓకే నేనే ఇస్తాను, నువ్వే ఓ. ఎందుకు వదులుతా ఉన్నాడు? ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినట్టు మనకు కూడా రావాలని. లేకపోతే ఏం చేయడు? ఏం నేర్చుకోరు. ఇటు సైడ్ నేర్చుకోరు, ఇటు సైడ్ లేకపోతే భక్తి పరులుగా ఉంటే ఏం నేర్చుకుంటాము? ఓ ఇది వ్యర్థము, నిజంగానే ఇందులో జీవం ఉన్నదని మనం ఏం చేస్తాము? ఈ జీవంనే పట్టుకుంటాం. కానీ ఈ మధ్యలో ఉంటారు చూడండి, ఈ మధ్యలో ఉన్నవారు, నులువెచ్చగా ఉన్నవారు ఏవి కూడా నేర్చుకోరు. సో మనం పరీక్షించుకుందాం, మధ్యలో ఉన్నామా
నులువెచ్చగా ఉన్నామా? ఇటు లోకము ఇటు పరలోకం రెండు కావాలని ఉన్నామా? ఒకవేళ అలాగనైతే ఉంటే ఫరిసేయుల్లాగా ఉంటాం. మనకేం రావాలి? బుద్ధి రావాలి. చాలామందికి వస్తలేదు. ఇంకేం అడుగుతున్నారు? భక్తి చేసుకుంటా లోకంలో ఉన్న ఆశలు కావాలని ప్రార్థనలు చేసుకుంటున్నారు. అర్థమవుతలేదు వారికి. అట్లనే ప్రార్థనలు చేసుకొని ధనం సంపాదించుకున్న వాళ్ళు లోవదేక్య సంఘంతో అంటా ఉన్నారు. అరే నువ్వు గుడ్డోనివి, నీకేమీ తెలుస్తలేదు. గుడ్డోనికి ఎటుపోతున్నాడు త్రోవ తెలుస్తుందా? నువ్వు గుడ్డోనిగా ఉన్నావు, దౌర్భాగ్యంగా ఉన్నావు, దిగంబరిగా ఉండి నేను వస్త్రాలు ధరించుకున్నా అనుకుంటున్నావు. దౌర్భాగ్యం నువ్వు అంటా ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు అలాంటి గుడ్డి తనంలో ఉండి మేము చాలా భక్తులం అనుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళని ఎందుకు అంటా ఉన్నాడు చల్లగానైనా వెచ్చగానైనా లేడని? ఇటు లోకంలో ఉండి వీళ్ళేమనుకుంటున్నారు? మేము భక్తిపరులం అనుకుంటున్నాం. కాబట్టి వారికి ఏం చెప్తా ఉన్నాడు? ఆసక్తి కలిగి మీరేం చేయండి? మారుమనసు పొందండి. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వారిని నేనేం చేస్తా? శిక్షించి గద్దిస్తున్నా. సో మనం కూడా పరీక్షించుకుందాం. ఈ లోకంలో ఏం లేదని మనకు బుద్ధి వచ్చిందా? ఒకవేళ బుద్ధి రాకుండా భక్తి చేసినాం అనుకోండి, పరిసేల్లాగా ఉంటాము. మనము పోము, వేరే వారిని పోనీయం. దానికంటే బెటర్ ఏంది? బుద్ధి వచ్చేంత వరకు ఆ లోకంలో ఉండు. బుద్ధి వస్తుంది. ఈ తప్పిపోయిన కుమారునికి వచ్చినట్టు బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తే రా. కానీ నులువెచ్చగా వేషధారణంగా మాత్రము ఉండకు. కాబట్టి ఎవ్వరు ఇద్దరు యజమానులను ఏం చేయలేరు? సేవించలేరు. సో మనము ఒక తీర్మానం తీసుకోవాలి. మనం ఎటు సైడ్ ఉందాం? మనకు బుద్ధి వచ్చిందా? కంప్లీట్గా వచ్చేసి. బుద్ధి రాలేదా? పో. కానీ మధ్యలో ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నరకానికే పోతావు. మధ్యలో ఉండొద్దు. బుద్ధి రావాలి, లేదా దేవుని దగ్గరికి రావాలి. దాన్ని విసర్జించాలి. ఎవరు ఇద్దరు యజమానులను సేవించలేరు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తారు. మనం మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? కాబట్టి ఈ వేశ్యలు, సుంకరులు, ఈ ఫరిసేయుల కంటే ముందుగా పరలోక రాజ్యానికి ఎందుకు పోతుండ్రు అని నేను అనుకుంటున్నా అంటే, మరి వీరికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇందులో ఏం లేదని సొలొమోనుకు వచ్చినట్టు వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనుకున్నాడు. చూడండి బుద్ధి వచ్చిందా లేదా అని. ఈ జక్కయ్య ఉన్నాడు కదా, పొట్టి జక్కయ్య, ఈయన సుంకపు గుత్తదారుడు. ఈయన ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభుని చూడాలని మరి చెట్టు ఎక్కాడు. ఎగ్జాక్ట్లీ అదే చెట్టు కిందికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఆయన పాపులను వెతికి రక్షిస్తాడు కాబట్టి జక్కయ్య నీ ఇంట్లో బస చేయుటకు నేను రావాలి, ఈరోజు మీ ఇంట్లో భోజనం చేయాలి, ఉండాలి అంటే రండని వెంటనే దిగి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు ఇంటికి పోతుంటేనే ఆడనే ఉంటే బయటనే ఉంటే ఏం చేస్తాడు? ఇదిగో ప్రభువా, నేను ఎవ్వరి యొద్దనైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే నేనేం చేస్తా? వారికి 4 అంతలు ఇచ్చేస్తా అంటాడు. ఇంకా ఆస్తిలో సగం భాగం ఏం చేస్తా అంటాడు. అరే ఈయనకు బుద్ధి వచ్చిందా లేదా? అందులో ఏం లేదని. కానీ భక్తి చేసే ఈ ఫరిసేయులకు ఏం రాలే? బుద్ధి రాలే. ఇంకా ధనం ఎక్కువ కావాలని అనుకుంటున్నారు. సో ఈయన ఏం చేసిండు? వాళ్ళకంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించిండు ఈ జక్కయ్య. అట్లా మనకు బుద్ధి రావాలి. విడిచిపెట్టుకున్నాడు. ఒకవేళ కనుక మనకు అలా బుద్ధి రాలేదనుకోండి, మధ్యలో ఉన్నాం అనుకోండి, ఎటు కాకుండా ఉంటాం. మంచి జీవితం కాదు. సో చాయిస్ ఒకటి. ఎన్నాళ్ళు ఏలియా మరి వారు ఇటు విగ్రహారాధన చేస్తుంటారు, ఇటు యెహోవాని పూజిస్తారు. అప్పుడు ఏలియా వారితో అంటున్నది ఏంటంటే, ఎన్నాళ్ళ వరకు మీరు ఇట్లా సతమతలం అవుతారు? మీరు చూస్ చేసుకోండి, మీరు ఎన్నుకోండి. యెహోవాని సేవిస్తారా? సేవించండి.
లేదా మీరు లోకానుసారంగా జీవిస్తారా? జీవించండి ఎన్నాళ్ళ వరకు. కానీ ఈ ఇద్దరు మధ్యలో ఉంటారు. ఇద్దరిని సేవించు, వారికి బుద్ధి రాదు. సో మనకు బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఒకటి పక్కాగా తెలుసుకోవాలి, ప్రభుని అంగీకరించి జీవిస్తే ఎలా సంతోషంగా నెమ్మదిగా ఉంటామన్న ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. లేదా లోకంలో ఉండి అరే ఇది అంతా వ్యర్థం అని తెలుసుకునే బుద్ధని రావాలి. కానీ మధ్యలో ఉండి ఇటు భక్తి చేసుకుంటా అవన్నీ కావాలి అన్న వారికి ఎన్నటికి ఏం రాదు. కాబట్టి ప్రభు చెప్పాడు, చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. కొందరు మధ్యలో ఉన్నారు, బుద్ధి వస్తలేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది, జీవితం గడిచిపోతూ ఉన్నది, వయసు అయిపోతూ ఉన్నది, అలానే జీవిస్తూ ఉన్నారు. సో మనం ఎన్నటికీ కూడా అలా ఉండకూడదు. ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం మీద మనం ఏం చేయాలి? నిలబడాలి. నేనైతే యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. నేనైతే తీర్మానం తీసుకున్నాను. నిజంగా నాకు బుద్ధి కూడా వచ్చింది, తీర్మానం కూడా తీసుకున్నా. ప్రభు నన్ను విడవలే, ఎడబాయలే, నాకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నాడు. మరి నేను ప్రభు ఇచ్చిన నీళ్ళు తాగిన నిజంగా లోకంలో ఏం లేదని తెలుసుకున్న, అంత వ్యర్థమని. ప్రభు నాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, స్వస్థతని ఇచ్చాడు. నేను దానికి సాక్షి. నిజంగా ప్రభులో ఉన్న ఆనందము లోకంలో లేదు. మనం టీ టైంలో చూసినాం కదా, చాలామందికి 100 డ్రెస్సులు ఉన్నాయి, 3 పూటలు తిండి ఉన్నది, బంగారం ఉన్నది, నగలు ఉన్నది, ఇల్లు ఉన్నది, పాలరాతి బండులు ఉన్నాయి, ఇంట్లో ఎయిర్ కండిషన్ ఉన్నది, ఇంటి బయట కారు ఉన్నది, కానీ ఇంట్లో సమాధానం లేదు. ఎన్నో కుటుంబాలని వారికి పిచ్చెక్కిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు, డైవర్స్లు ఇచ్చేసుకుంటున్నారు. నిజంగా ఉద్యోగం లేదని కాదు, 1,00,000 రూపాయల జీతం ఉన్నది, ఎందుకు? ఆ జీవితం లేదు, అందులో నెమ్మది లేదు. సో మనం అలా ఉండకుండా మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. లేచి నిలబడి మరి దేవుని ఒక తీర్మానం, మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ప్రభువునే సేవిస్తా, నేను అలానే జీవిస్తా. నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా నేను ప్రభుని సేవిస్తా. ఎవరైతే అలా తీర్మానం తీసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారికి ఖచ్చితంగా సమాధానం, నెమ్మది, సంతోషాన్ని ఇస్తాడు. నాకు ఇచ్చాడు, అలా ఎవరికైనా కానీ ఇస్తాడు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేనును నా ఇంటి వారును ప్రభువా మిమ్మల్ని సేవిస్తామని మేము తీర్మానం తీసుకుంటాకు మీరు మాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థించుకుందాం అందరం.